ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరేంద్ర మోడీకి నిజమైనటువంటి బలం ఎవరు? చంద్రబాబు నిజమైన బలం, జగన్ నిజమైన బలం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. నేను ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఒక్క కామెంట్ నా కోసం, మా టీం కోసం కొండంత బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే కామెంట్. దయచేసి కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటే గనక ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా తీవ్రంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు చాలా కీలకంగా మారింది. మొన్న బీహార్ ఎలక్షన్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. ఒకవేళ మోడీ, నితీష్ కుమార్ బలం తమకి లోక్సభ స్థానాల్లో తగినంత భరోసా ఇస్తుంది అని గనక భావించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో దూరం పెంచడం చేస్తే ఏపీలో మాత్రం రాజకీయం డిఫరెంట్గా మారిపోతుందనే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి కీలక హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి హామీ లభించలేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉంది అని వైసీపీ ఆరోపిస్తుంది ఈ పాయింట్ని. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ చంద్రబాబు మీద పెద్దగా ఆసక్తి చూపించకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్ట్ విషయంలో జాప్యం జరిగే ప్రమాదం ఉంది కదా అని జగన్ సపోర్టర్లు దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. సో బీజేపీ హైకమాండ్ దృష్టిలో నితీష్ యొక్క బలం స్థిరంగా ఉండి చంద్రబాబు ప్రాధాన్యత కనుక కొంత తగ్గినట్టు కనిపిస్తే రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకం అవుతుంది కదా అని వైసీపీ నాయకులు దీని మీద విమర్శలు స్టార్ట్ చేశారు, అనాలిసిస్లు స్టార్ట్ చేశారు. చంద్రబాబు కేవలం బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి మాత్రమే పాలన సాగించగలరని, ఆయనకి ఢిల్లీలో మద్దతు లేకపోతే ఆయన ప్రభుత్వం నిధుల కోసం ఇబ్బందులు పడి తీరుతుంది అని వైసీపీ ఇప్పటికే దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేసింది. గతంలో ప్రత్యేక హోదా విషయంలో జరిగినట్టే ఇప్పుడు కూడా కేంద్రం నుంచి మొండి చేయి గనక ఎదురైతే అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది అని ప్రతిపక్షం వాదనలు వినిపిస్తోంది. సో కూటమి ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితే వాస్తవాన్ని దాచిపెడుతోంది అని జగన్ సపోర్టర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ దీని మీద. ఒకవేళ బీజేపీ జేడీయూ బంధం బలపడి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత కనుక కేంద్రంలో తగ్గినట్టుగా సంకేతాలు వస్తే రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా ముఖ్యమంత్రి మాటను అంతగా పట్టించుకోకపోయినటువంటి డేంజర్ కూడా ఉంది. ఇది రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఇది రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి మధ్య అంతర్గత విభేదాలకు కూడా దారితీస్తుంది కదా అంటున్నారు. సో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందనే మాట అంటున్నారు వైసీపీ నాయకులు అంటున్నారు ఇదంతా. సో కేంద్రం నుంచి మద్దతు కనుక తగ్గిపోతే చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగా ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కదా అని జగన్ సపోర్టర్లు బలంగా నమ్ముతున్నారు భవిష్యత్తు గురించి. అందుకే మోడీ కేవలం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతుతోనే సంతృప్తి చెంది చంద్రబాబు నాయుడు పట్ల నిర్లిప్తంగా గనక వ్యవహరిస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టిస్తుంది అని వైసీపీ నమ్ముతోంది చాలా బలంగా. అంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం కనుక లేకపోతే కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమవుతుందని, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని జగన్ సపోర్టర్లు చాలా ఓపెన్ గా చెప్తున్నారు దీని గురించి. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దల వైఖరి మీదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తు ఉంది అని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.